Hello everyone, welcome to Civil Index. This is Pujita and ఇది మన వీడియో నెంబర్ 5 అండి బేస్డ్ ఆన్ జియోమెట్రిక్ డిజైన్. అండ్ ఈ వీడియోలో మనం వ్యాలీ వర్టికల్ కర్వ్స్ గురించి డిస్కస్ చేద్దాం. కర్వ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వర్టికల్ కర్వ్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తామండి, ఎక్కడ అంటే వేర్ దెర్ ఈజ్ ఏ చేంజ్ ఆఫ్ గ్రేడియంట్. అంటే ఫర్ సపోజ్ నాకు అప్వర్డ్ గ్రేడియంట్ మీన్స్ డౌన్వర్డ్ గ్రేడియంట్ అనుకుంటే మనకి ఇక్కడ ఒక కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. అలానే సమ్వాట్ డౌన్వర్డ్ గ్రేడియంట్ చేంజెస్ టు అప్వర్డ్ గ్రేడియంట్ ఉంది. సో ఇక్కడ కూడా ఒక వర్టికల్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. సో హారిజంటల్ కర్వ్కి వర్టికల్ కర్వ్కి డిఫరెన్స్ ఏంటంటే, వర్టికల్ కర్వ్ అంటే మనకి వైలో కూడా డిఫరెన్స్ వస్తుంది, వైలో చేంజ్ అవుతుంది అండ్ ఎక్స్ డైరెక్షన్లో కూడా చేంజ్ అవుతుంది కదా. వై డైరెక్షన్లో చేంజ్ అవుతుంది, ఎక్స్ డైరెక్షన్లో కూడా చేంజ్ అవుతుంది. సో మనకి వెన్ ఎవర్ అప్వర్డ్ గ్రేడియంట్ మీట్స్ డౌన్వర్డ్ గ్రేడియంట్ అయితే సమ్మిట్ కర్వ్ ఫామ్ అవుతుంది. సో ఇలా ఉన్నది. డౌన్వర్డ్ మీట్స్ అప్వర్డ్ అయితే మనకి వ్యాలీ కర్వ్ ఫామ్ అవుతుంది. సో సమ్మిట్ కర్వ్ని మనం హాక్ కర్వ్ అని కూడా అంటాం. వ్యాలీ కర్వ్ని మనం సాగ్ కర్వ్ అంటాం. ఈ కర్వ్ ఎలా ఉందండి, స్మైలింగ్ కర్వ్ లేదా స్మైలింగ్ కర్వ్ ఉంది కదా, సో దీన్ని సాగ్ కర్వ్ అంటాం. అండ్ సమ్మిట్ కర్వ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హాక్ కర్వ్ అంటాం. సో సమ్మిట్ కర్వ్కి ఐడియల్ కర్వ్ ఏంటండి, ఐడియల్ షేప్ సింపుల్ పారాబోలా. సో వ్యాలీ కర్వ్కి ఐఆర్సి ఏం రికమెండ్ చేస్తుంది, క్యూబిక్ పారాబోలా. బట్ ట్రాన్సిషన్కి ఎస్టర్డే ఇన్ లాస్ట్ క్లాస్ వి డిస్కస్డ్ అబౌట్ ట్రాన్సిషన్ కర్వ్, రైట్? ట్రాన్సిషన్ కర్వ్కి ఏంటండి, స్పైరల్ కర్వ్ ఇస్ అ ఐడియల్ ట్రాన్సిషన్ కర్వ్. అలానే సమ్మిట్ కర్వ్కి సింపుల్ పారాబోలా అండ్ వ్యాలీ కర్వ్కి క్యూబిక్ పారాబోలా. సో ఫస్ట్ మనం సమ్మిట్ కర్వ్ డిజైన్ చూద్దాం. సో సమ్మిట్ కర్వ్లో మనకి మేజర్గా ఉండే ప్రాబ్లం సైడ్ డిస్టెన్స్. సో అందుకే మన ఫార్ములాస్ అనేది బేస్డ్ ఆన్ దేని మీద బేస్ ఉంటుందండి, ఓఎస్డి అండ్ ఎస్ఎస్డి మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్డి చూద్దాం. ఇఫ్ మంచి చేస్తా అండి, సపోజ్ ఇది నా కర్వ్ అనుకుంటే, సో ఎస్ఎస్డిలో మనం ఏం తీసుకుంటామండి, దిస్ ఇస్ మై వెహికల్ అండ్ ఎస్ఎస్డిలో మనం ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటాం కదా, సో ఇక్కడ నుంచి నాకు ఈ ఆబ్జెక్ట్ కనిపించే డిస్టెన్స్ నా ఎస్ఎస్డి. సో మై లెంత్ ఈస్ ఎల్, లెంత్ ఆఫ్ కర్వ్ ఈజ్ ఎల్. ఇఫ్ ఎల్ ఈస్ గ్రేటర్ దాన్ ఎస్ఎస్డి, మనకి ఫార్ములా ఏంటండి, ఎల్ ఈక్వల్ టు ఎన్ఎస్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 2h ప్లస్ రూట్ ఆఫ్ 2h స్మాల్ h హోల్ స్క్వేర్. హెచ్ అంటే ఇగో ఈ వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ ఉన్న డ్రైవర్, ఈ వెహికల్లో డ్రైవ్ చేసే పర్సన్కి హారిజంటల్కి ఉన్న డిస్టెన్స్ మన క్యాపిటల్ హెచ్, దట్ ఈక్వల్ టు ఐఆర్సి 1.2 మీటర్ అని రికమెండ్ చేస్తుంది. అండ్ స్మాల్ హెచ్ అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్, ఇతను చూస్తాడు కదా, ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్ 0.15 మీటర్ అని ఐఆర్సి రికమెండ్ చేస్తుంది. సో బై సబ్స్టిట్యూటింగ్ 1.2 క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్ 0.15 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇగోండి ఎన్ఎస్ స్క్వేర్ బై 4.4 వస్తుంది. సో మనకి సమ్ టైమ్స్ స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ ఇవ్వకపోతే డైరెక్ట్ ఈ ఫార్ములా తీసుకోవచ్చు. బట్ వాళ్ళు క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు సంథింగ్ 1.5 లేదా స్మాల్ హెచ్ ఈక్వల్ టు 0.12 అట్లా ఎప్పుడన్నా ఇండికేట్ చేస్తే మీరు ఈ వాల్యూసే తీసుకోవాలి, ఓకేనా? సో ఇది ఐఆర్సి రికమెండ్ చేసిన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చిన ఎల్ఎస్, లెంత్ ఆఫ్ సమ్మిట్ కర్వ్. సో ఇందాక మనం ఏం చూసాం, ఎల్ ఈస్ గ్రేటర్ దాన్ ఎస్ఎస్డి చూసాం. ఏమొచ్చింది, ఎన్ఎస్ స్క్వేర్ బై ఎల్ ఈక్వల్ టు ఎన్ఎస్ స్క్వేర్ బై 4.4 వచ్చింది. ఇఫ్ ఎస్ఎస్డి గ్రేటర్ దాన్
ఎల్ ఉంటే 2s మైనస్ ఎల్ ఈక్వల్ టు 2s మైనస్ 4.4/n. అండ్ ఈ n అనేది మనం డెసిమల్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి, మర్చిపోకండి డెసిమల్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4% వచ్చింది అంటే 4/100 అలా డెసిమల్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో దిస్ ఈజ్ మై LSD తీసుకుంటే. OSD తీసుకుంటే when L is greater than OSD we will get NS square by 8H. 8H ఎందుకు వస్తుందండి? OSDలో మనం ఏం తీసుకుంటాం? ఒక వెహికల్ అండ్ వెహికల్ కదా, OSD వెహికల్ తీసుకుంటాం కదా. సో ఇది కూడా 1.2 మీటరే, ఇది కూడా 1.2 మీటరే. సో క్యాపిటల్ H ఈక్వల్ టు స్మాల్ h ఈక్వల్ టు 1.2 మీటర్. అందుకే మనకి ఇక్కడ 8H వస్తుంది. ఈ H ఈక్వల్ టు 1.2 మీటర్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి L ఈక్వల్ టు NS స్క్వేర్ బై 9.6 వస్తుంది. ఇది L గ్రేటర్ దాన్ OSD అయితే. ఇఫ్ L అనేది లెస్ దాన్ OSD ఉంటే, అంటే OSD ఎక్కువ ఉంటే మనకి 2s మైనస్ 9.6 NSN వస్తుంది. సో ఒక్కసారి చూడండి ఫార్ములాస్. L ఈస్ గ్రేటర్ దాన్ SSD ఉంటే మనకి NS స్క్వేర్ బై 4.4. ఎప్పుడు IRC రికమెండ్ చేసిన H ఈక్వల్ టు 1.2 ఉన్నప్పుడు, స్మాల్ h ఈక్వల్ టు 0.15 మీటర్స్ ఉన్నప్పుడు. గ్రేటర్ దాన్ SSD ఉంటే SSD గ్రేటర్ ఉంటే L ఈక్వల్ టు లెంత్ సబ్మిట్ కవ్వండి, ఇది మళ్ళీ ట్రాన్సిషన్ అనుకోకండి, 2s మైనస్ 4.4/n. ఇఫ్ అదే OSD క్రైటీరియాలో L ఈస్ గ్రేటర్ దాన్ OSD అయితే L ఈక్వల్ టు NS స్క్వేర్ బై 9.6. ఇఫ్ OSD గ్రేటర్ ఉంటే L ఈక్వల్ టు 2s మైనస్ 9.6/n. ఇక్కడ స్మాల్ h ఈక్వల్ టు క్యాపిటల్ H ఈక్వల్ టు 1.2 మీటర్ ఇచ్చి IRC రికమెండ్ చేసిన వాల్యూ తీసుకున్నప్పుడు మనకు ఈ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ వ్యాలీ కర్వ్స్ చూద్దామండి. అయితే వ్యాలీ కర్వ్స్లో మనకి ఎస్డీతో ఏం ప్రాబ్లం ఉండదు, సైడ్ డిస్టెన్స్తో ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనకి వ్యాలీ కర్వ్ ఇలా ఉంటుంది, రైట్? దిస్ ఈజ్ మై వ్యాలీ కర్వ్. నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా నాకు ఈ కర్వ్ లెంత్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. సో నాకు ఎటువంటి అబ్స్ట్రాక్షన్స్ లేవు, సో దట్ నాకు క్లియర్గా కనిపిస్తుంది. మరి వ్యాలీ కర్వ్లో ఉన్నది ఏంటంటే మనకి నైట్ టైంలో కనిపించదు కదా. సో నైట్ టైంలో మన లైట్, వెహికల్స్ ఉన్న లైట్ ఎంత వరకు వెళ్తుందో మనకి అంతవరకే కనిపిస్తుంది. మళ్ళీ చూస్తానండి. సో మనకి ఎస్డీతో సైడ్ డిస్టెన్స్తో ఏం ప్రాబ్లం లేదు, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ నైట్ టైంలో మనకి ఈ లైట్ అనేది ఎంతవరకు వస్తుందో అంతవరకే కనిపిస్తుంది, సో హియర్ ఇందులో మనం లెంత్ అనేది బేస్డ్ ఆన్ హెడ్ లైట్ డిస్టెన్స్తో మెజర్ చేస్తాం. సో ఈ హెడ్ లైట్ డిస్టెన్స్ అనేది అట్లీస్ట్ SSD ఉండాలి. ఫర్ దట్ మనం L ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు SSD అనుకొని ఫార్ములా డిరైవ్ చేస్తాం. ఏంటి మన ఫార్ములా? L ఈక్వల్ టు NS స్క్వేర్ బై 2H1 ప్లస్ 2S tan ఆల్ఫా. H1 అంటే మనకి ఈ లైట్కి ఉన్న డిస్టెన్స్, మనం హెడ్ లైట్ మీదే బేస్ చేసుకొని చేస్తున్నాం కదా. సో ఈ లైట్కి ఉన్న డిస్టెన్స్ అది ఎంత అంటే 0.75 మీటర్స్ అని IRC స్పెసిఫై చేస్తుంది. అండ్ ఆల్ఫా అనేది ఈ బీమ్ లైట్ వస్తుంది కదండి, ఈ బీమ్ యొక్క యాంగిల్. సో ఆల్ఫా ఈక్వల్ టు 1 డిగ్రీ అండ్ H1 ఈక్వల్ టు 0.75 మీటర్స్ అని IRC రికమెండ్ చేస్తుంది. సో ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చేయాలి. ఇఫ్ L ఈస్ గ్రేటర్ దాన్ SSD అయితే, ఇఫ్ L ఈస్ లెస్ దాన్ SSD అయితే, ప్లస్ మళ్ళీ రాస్తున్నా చూడండి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు SSD అయితే L ఈక్వల్ టు NS స్క్వేర్ బై 2H1 ప్లస్ 2S tan ఆల్ఫా. SSD ఎక్కువ ఉంటే సేమ్ 2S మైనస్ L ఈక్వల్ టు 2S మైనస్ 2H1 ప్లస్ 2S tan
alpha by n. n should be in decimals. Decimals లో ఉండాలి. ప్లీజ్ చెక్ దట్. అండ్ h1 ఈక్వల్ టు లైట్ యొక్క డిస్టెన్స్ 0.75 మీటర్. ఆల్ఫా అంటే దాని యాంగిల్ 1 డిగ్రీ అని ఐఆర్సి రికమెండ్ చేస్తుంది. సో ఇది కాకుండా మనకి వ్యాలీ కర్వ్స్లో ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే అది మనం వ్యాలీ కర్వ్స్లో మూవ్ అవుతున్నప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది వెయిట్ డైరెక్షన్లో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది కదండి, అది వెయిట్ డైరెక్షన్లో వస్తుంది. దానివల్ల మన స్ప్రింగ్స్, వెహికల్ యొక్క స్ప్రింగ్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. సో విచ్ కాజ్ ఇన్కంఫర్ట్. సో మనం ఈ కంఫర్ట్ క్రైటీరియాని కూడా, కండిషన్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. అయితే మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కర్వ్స్లో ఎక్కడ వచ్చిందండి? ట్రాన్సిషన్ కర్వ్ కదా. సో మనం ఇక్కడ వ్యాలీ కర్వ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ తీసుకుంటాం. ట్రాన్సిషన్ కర్వ్ అంటే ఏంటి? v³/cr. సో బై సబ్స్టిట్యూటింగ్ దిస్ నాకు L ఈక్వల్ టు 2√NV³/c వస్తుంది. ఇక్కడ మనం c డైరెక్ట్గా 0.61 మీటర్ పర్ సెకండ్ క్యూబ్ తీసుకుంటాం. అండ్ దిస్ n షుడ్ బి ఇన్ డెసిమల్స్లో ఉండాలి. అండ్ v ఈజ్ ఇన్ మీటర్ పర్ సెకండ్లో ఉంది v. ఓకే. సో కంఫర్ట్ క్రైటీరియా అని ఇస్తే మీరు L ఈక్వల్ టు 2√NV³/c అనే ఫార్ములాని యూజ్ చేయాలి. సో c మనం డైరెక్ట్గా 0.61 మీటర్ పర్ సెకండ్ క్యూబ్ తీసుకోవచ్చు. వాళ్ళు మెన్షన్ చేయకపోతే, చేస్తే మ్యాక్సిమం ఇదే మెన్షన్ చేస్తారు, చేయకపోతే ఇది తీసుకోవచ్చు. సో v షుడ్ బి ఇన్ మీటర్ పర్ సెకండ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. The curve provided at the change of gradient. గ్రేడ్ చేంజ్ అయ్యేటప్పుడు మనం ఏం కర్వ్ యూజ్ చేస్తాం? హారిజాంటల్ కర్వ్ నో, ట్రాన్సిషన్ నో, రివర్స్ నో, వర్టికల్ కర్వ్స్ ప్రొవైడ్ చేస్తాం. If a vertical summit curve is formed at the intersection of two gradients, plus అంటే upward 2.5%, minus అంటే downward, then deviation angle అంటే ఏంటండి? n ఈక్వల్ టు n1 మైనస్ n2. సో n1 ఎంత ఇచ్చారు? 2.5 -3. సో n ఈక్వల్ టు 5.5%. సో చూడండి, D ఈజ్ మై ఆన్సర్. In a highway, an ascending gradient of 1 in 100 meters meets with a descending gradient 1 in 100. Ascending ఎంత? 1 in 100. Descending ఎంత? 1 in 80. Determine the deviation angle. Same. Ascending అంటే 1. అయితే నేను 1/100ని పర్సెంటేజ్ మార్చుకుంటా ఫర్ మై ఈజీ క్యాలిక్యులేషన్స్. మీరు కావాలంటే ఇలా కూడా డైరెక్ట్గా చేయొచ్చు. ఇది 1%. 1/80 అంటే 4 5 times 1.25 వస్తుంది, రైట్? సో 1% -of -1.25 అంటే 2.25 వస్తుంది. సో దీన్ని నేను చేంజ్ చేస్తా. 2.25/100 దట్ ఈక్వల్ టు 225/100 × 100 కూడా రాయొచ్చు కదండి. సో ఇప్పుడు చూడండి, 5 table 20, this is 4 times 5 times, right? మళ్ళీ 5, 9 times 4, that is nothing but 900. 9/400. చూడండి ఒకసారి ఆప్షన్స్లో 8 నో. C ఈజ్ మై ఆన్సర్. మీరు కావాలంటే డైరెక్ట్ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నేను జస్ట్ ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్స్ నాకు కంఫర్టబుల్ పర్సెంటేజ్లో చేంజ్ చేసుకున్నా. సో మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. A raising gradient of 1 in 50 makes a falling gradient of 1 in 30. Which one of the following is the length of vertical curve if
SSD స్టాప్ సైడ్ డిస్టెన్స్ ఈస్ 120 meters. సో మనకి ఏమన్నాడు ఇక్కడ ఏ కర్వ్ అనేది మెన్షన్ చేయలేదు, బట్ మనకి రైజింగ్ గ్రేడియంట్ మీట్స్ ఫాలింగ్ గ్రేడియంట్ అంటే ఆఫ్ కోర్స్ మనకి సమ్మిట్ కర్వ్ వస్తుంది. సో ఏమన్నారు, ఫస్ట్ నేను ఇవి చేంజ్ చేస్తా అండి. 1/50 into 100. This is 1/30 into 100. Approximately 3.33 వస్తుంది percent. So my deviation angle is N1 minus N2. అంటే 2 minus of minus 3.33. That equals to 5.33%. సో ఫార్ములాలో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దామండి. L equal to ns square by 4.4. నాకేమి ఇక్కడ హెచ్ గురించి కానీ స్మాల్ హెచ్ గురించి కానీ మాట్లాడలేదు. సో నేను డైరెక్ట్ ఐఆర్సి ఫార్ములా తీసుకొని హెచ్ ఈక్వల్ టు 1.2 అని, స్మాల్ హెచ్ ఈక్వల్ టు 0.15 అని ఈ ఫార్ములా తీసుకోవచ్చు. సో ఎన్ షుడ్ బి ఇన్ డెసిమల్స్. సో మనకి ఏమిచ్చింది 5.33 by 100 ఇంటూ ఎస్ ఎంత 120 into 120 by 4.4. We will get around 174 వస్తుందండి ఆన్సర్. సో A is my answer. Next question. A summit curve is formed at the intersection of 4% up gradient and down gradient of 6% down gradient. Stopping side distance 130 ఇచ్చారు, లెంత్ ఆఫ్ సమ్మిట్ కర్వ్ అడుగుతున్నారు. సో అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇందాక కూడా ఇక్కడ ఎల్ అనేది గ్రేటర్ దాన్ ఎస్ఎస్డి అని క్యాలిక్యులేట్ చేస్తామండి మనం. అండ్ వీ హ్యావ్ టు చెక్ దిస్ ఆల్సో. సో నాకు ఎస్ఎస్డి ఎంత 120 meters, నాకు ఎల్ ఎంత వచ్చింది 174 meters వచ్చింది. సో దిస్ ఈజ్ సాటిస్ఫైడ్. ఒకవేళ సాటిస్ఫై కాకపోతే మనం నెక్స్ట్ మనకి ఫార్ములా ఉంది కదా ఎల్ లెస్ దాన్ ఎస్ఎస్డి అని మనకి 2s minus 4.4 by n ఉంది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ మనకి మ్యాక్సిమం సాటిస్ఫై అయ్యేలానే ఇస్తారు, బట్ వీ హ్యావ్ టు చెక్ దిస్ కండిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా నేను ఎల్ ఈస్ గ్రేటర్ దాన్ ఎస్ఎస్డి అనుకొని చేస్తా. సో వాట్ ఈస్ మై ఫార్ములా ఎన్ఎస్ స్క్వేర్ బై 4.4. ఎన్ అంటే ఎంతండి అప్వర్డ్ గ్రేడియంట్ 4% మైనస్ డౌన్వర్డ్ గ్రేడియంట్ మైనస్ ఆఫ్ 6% అంటే 10%. సో నేను ఇక్కడ డెసిమల్స్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే 10/100 ఇంటూ 130 ఎల్ ఈక్వల్ టు 130 into 130 by 4.4. మనకి అరౌండ్ 384 meters వస్తుందండి. జస్ట్ వన్స్ చెక్ ఇట్. సో సి ఈజ్ మై ఆన్సర్. ఇక్కడ మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి నార్మల్గా రిపీటెడ్గా వస్తాయి. సో ఈ క్యాలిక్యులేషన్స్ చేయడం అనేది మీరు పక్కా నేర్చుకోవాలండి దీని మీద. సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మనకి ట్రిక్స్ అనేది దొరుకుతుంది. సో దీన్ని పక్కా సాల్వ్ చేయడం నేర్చుకోండి. A 3% of downward gradient curve, downgrade curve is followed by 1% upward curve, and rate of change of grade adopted is 0.1 per 20 meter length. The length of representative vertical curve is అయితే 2011 అనుకుంటా ఇది. అయితే డౌన్వర్డ్ గ్రేడియంట్ 3% అంట, అప్వర్డ్ గ్రేడియంట్ 1% అంట. సో మనకి ఎన్ ఎంత వస్తుందండి -3% -1 అంటే 4% వస్తుంది. సో ఏమంటున్నారంటే 0.1% చేంజ్కి 20 meter లెంత్ ఉందంట. అయితే మనకి 4%కి ఎంత ఉంటుంది? సింప్లీ క్రాస్ మల్టిప్లికేషన్. ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 20 into 4% by 0.1% అంటే 4s are 800 meters. సో మై లెంత్ ఈస్ 800 meters. చూడండి, యా A is our answer. Moving to next question. A valley curve has a descending gradient
of 1 in 40 ఇదేంటి descending gradient followed by an ascending gradient 1 in 50. The length of valley curve required for a design speed of 80 km/h for comfort condition. మన comfort condition అంటే ఏంటండి ఫార్ములా L equal to 2 into root of n v cube by c, and this should be in meter per second. This is my 0.61 meter per second cube. ఓకే, ఇది మనం దేని బేస్ మీద తీసుకున్నామండి? L ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ అని తీసుకున్నాం కదా, దాంట్లోంచే ఈ ఫార్ములా వచ్చింది. సో n ఈక్వల్ టు డిసెండింగ్ రేడియన్ అంటే -1/40 -1/50. సో దీన్ని ఫస్ట్ నేను 1/40 ఇంటూ 100 చేస్తా. 2 5/2 అంటే 5/2 2.5% వస్తుంది. సో 1/50 అంటే సింప్లీ 2%. సో ఇక్కడ నాకు 4.5 వస్తుంది. 4.5% ఈజ్ మై n. ఇప్పుడు అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అండ్ ఇది గేట్ క్వశ్చన్. మనకి నార్మల్గా ఏడబ్ల్యూకో ఇంత క్యాలిక్యులేషన్స్ ఇవ్వరు, బట్ కంఫర్ట్ కండిషన్ మీద ప్రాబ్లం ఎలా వస్తుంది చూడడానికి నేను ఈ ప్రాబ్లం ఇచ్చా. అండ్ ప్లీజ్ డూ దిస్ క్యాలిక్యులేషన్స్. చేస్తే మీకు ఈ 58% వస్తుంది. ఇక్కడ మనకి సి అనేది ఇవ్వకపోతే 0.61 తీసుకోవాలి. అండ్ వి షుడ్ బి ఇన్ మీటర్ పర్ సెకండ్. అండ్ ఎన్ అనేది డెసిమల్స్లో ఉండాలి. ఎన్ అనేది ఈ 4.5 వచ్చింది వేయద్దు, 4.5/100 డెసిమల్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ సింపుల్ థింగ్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మనం మన ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో హైవే geometry complete చేసాము. Hope you like these sessions and thank you for listening to my class. Thank you.